ఫ్రెండ్స్ చూడండి, 2 డేస్ హాలిడేస్ వచ్చాయి కదా. మేమైతే పిల్లర్లో లేకుండా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దామని చెప్పి రెడీ అయ్యి వచ్చామన్నమాట. బస్ అయితే ఫుల్గా ఉండింది. లాస్ట్ 3rd సీట్ అయితే దొరికింది మాకు. చూడండి, ఇక్కడ ఒక పెద్ద ఆయన అయితే నిల్చుని ఉన్నాడు. సీట్ అయితే దొరకలేదు. ఆయన పాపం నిల్చోలేడంట. పాపం అడిగాడు, 2-3 అడిగాడు. మమ్మల్ని అయితే అడగలేదన్నమాట. అడిగాడు ఆ పక్కోళ్ళని, కానీ ఎవరే కానీ సీట్ ఇవ్వలేదు పాపము. చూడండి ఎంతమంది నిల్చొని ఉన్నారో. కూర్చొని ఉండే వాళ్ళల్లో కూడా ఎవరే కానీ సీట్ ఇవ్వలేదు. ఈ ఫ్రీ బస్ వచ్చాక మనుషుల్లో మానవత్వం, మర్యాద మంట కలిసిపోయినాయండి మొత్తానికే. పాపము ఈ పెద్ద వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది ఫ్రీ బస్ వచ్చాక. దయచేసి ఆడవాళ్ళు పనులు ఉంటేనే బయటికి వెళ్ళండి. ఫ్రీ కదా అని చెప్పి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకండి ప్లీజ్. దయచేసి మీ వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది అవుతుందండి. అందరికీ కాదు, ఎవరన్నా అట్లా తిరిగొద్దాము అనుకునే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. పని ఉన్న వాళ్ళు వెళ్ళండి, జెన్యున్గా పని ఉన్న వాళ్ళు వెళ్ళండి, కాదనలేదు. చూడండి, పెద్ద ఆయన అయితే పాపం నిల్చోలేకుండా ఉన్నాడు. నేను చూశాను. మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి రాయచోటుకు వస్తూ ఉన్నాము. పాపం చూసి నేను తట్టుకోలేకపోయాను. ఆ పెద్ద ఆయనకైతే నేనైతే లేచి సీట్ కూర్చోమని చెప్పాను. పాపం ఆయన అయితే చాలా సంతోషంతో పొంగిపోయాడనమాట. సీట్ ఇచ్చే తలకి నేను. ఆ పెద్ద ఆయన అయితే మాత్రము పాపము చాలా పొంగిపోయి నా బిడ్డలను ముద్దాడి ముచ్చట్లాడి పాపం నా బిడ్డలతో మా ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా బిడ్డల వంకే చూస్తూ ఉన్నాడు. పాపం ఆయన అయితే పాపం కూర్చో అమ్మ కూర్చో, నీకు చిన్న బిడ్డ ఉండాలి అన్నాడు. చిన్న బిడ్డ వాళ్ళ నాన్న దగ్గర ఉందిలే అని చెప్పి చిన్న బిడ్డ అయితే వాళ్ళ నాన్న దగ్గర ఉందిలే అని చెప్పేసి నేనైతే లేచాను అనమాట. మన బిడ్డ ఊరుకుంటుందా? మన బిడ్డ వాళ్ళ నాన్న దగ్గర నుంచి లేచి మన సంఖ ఎక్కిందనమాట. పాపం చూడండి, ఆయన ఎంత హ్యాపీగా ఉన్నాడో సీట్ ఇచ్చానని. నా బిడ్డతో ఎంత బాగా మాట్లాడుతున్నాడో. దయచేసి మీరు ఒకటైతే అర్థం చేసుకోండి, మనం నిలబడే సత్తా ఉన్నప్పుడు మనము ఇట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేయడంలో తప్పు లేదు ఫ్రెండ్స్. దయచేసి ఈ విషయం గుర్తించండి ఎవరైనా సరే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.